ఉన్నాయి కాబట్టి చాలా మంది మోసపోయారు, అటెంప్ట్ మారడం జరిగింది, జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను కేసు కట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ జైలుకి వెళ్ళారండి. సో మళ్ళీ నేను మిగిలిన బాధితులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది బాధితులు మర్యాద పోతుందని సమాజంలో ఆ బాధతో ఆ భయంతో ముందుకు రావట్లేదు. వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఫర్దర్ కేసు కూడా కట్టడానికి నేను సిద్ధంగా. సార్ ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, లేకపోతే ఎంతమంది ఫిర్యాదు ఇచ్చారు? ఇంతవరకు 4 కేసులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్, ఒకటి కంచెపాలెం, ఒకటి ఢిల్లీ, ఒకటి ఎంబీ. ఇంకా చాలామంది బాధితులు నాకు కాల్ చేసి చెప్తున్నారు, కానీ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే భయం. సో ఆ భయం లేకుండా ముందుకు వస్తే ఇంకా చాలామందికి మనం న్యాయం చేసుకోవచ్చని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మీ పేరు బయటికి పోకుండా మేము చూస్తామని అది కూడా హామీ. మీరు వాళ్ళకి ఎంత భరోసా ఇస్తున్నప్పటికీ వాళ్ళు బయటకు రావట్లేదు. వాళ్ళకి ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయంట సార్? వాళ్ళు ఏమైనా భయపడుతున్నారు? కాదు, సమాజంలో మర్యాద పూస్తుందని భయం. మీరు ఆ పొజిషన్లో ఉంటే మీకు అర్థమవుతుంది. 4 ముందుకు వచ్చారు కూడా మేము చాలా భరోసా ఇచ్చిన తర్వాత, చాలాసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇనిషియల్గా సార్ మా మర్యాద పోతుంది సమాజంలో, మా అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, మా వైఫ్ మా పిల్లలు అంతా భయపడ్డాడు. మేము చాలా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత, వాళ్ళు భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చారండి. అందుకే 4 కేసులు కట్టాము. కానీ ఇంకా మాకు తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వేరే జిల్లాలో, వేరే రాష్ట్రంలో కూడా ఉన్నారండి బాధితులు. సో మాకు వేరే రాష్ట్రం నుండి ఎంబీపీ కేసు, వేరే రాష్ట్రం నుండి కంప్లైంట్ వచ్చింది. ఆ వ్యక్తి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నారండి. సో ఇటువంటి బాధితులు డిఫరెంట్ రాష్ట్రంలో ఉన్నారండి. వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం, మీరు ధైర్యంగా ముందుకు రండి. న్యాయం కావాలంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. మీ పేరు బయటకు పోనీయకుండా మాట్లాడడం జరిగింది. దువాడా స్టేషన్ కోసం అక్కడ హిందూజా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ కంపెనీస్ ముందుకు వస్తున్నారండి, ఆ కంపెనీ నుండి కూడా హెల్ప్ తీసుకుంటున్నాం. సో బోత్ ప్రైవేట్ అండ్ మన నాన్ గవర్నమెంట్ ఫండ్ యూజ్ చేసుకొని 1 by 1 కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ అండ్ రినోవేషన్ చేస్తున్నాం. నేను అనుకుంటున్నా బై డిసెంబర్ చాలా పోలీస్ స్టేషన్స్లో మీకు కావాల్సిన మార్పు జరిగింది. నెక్స్ట్ మంత్ నుండి ట్రైనింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆ కానిస్టేబుల్స్ మనకు వచ్చేస్తారు. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం వచ్చేసి మ్యాన్ పవర్ తక్కువ. లాస్ట్ 19 to 24 ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదు. అందుకే ప్రతి స్టేషన్లో మ్యాన్ పవర్ షార్టేజ్ వల్ల అందరూ సఫర్ అవుతున్నారండి. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఈఎస్ఐస్ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 34 మంది ప్రొఫెషనల్ ఈఎస్ఐస్ ఇప్పుడు వైజాగ్ నగరంలో ట్రైనింగ్ పొందుతున్నారండి. వాళ్ళు డిసెంబర్ ఎస్ఐగా వస్తారండి. అప్పుడు 34 మంది యంగ్ ఎస్ఐస్ మన డ్యూటీ చేస్తూ ఉంటారండి వైజాగ్లో. కాబట్టి అప్పుడు చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే యంగ్ ఎస్ఐస్ ఆధారంలో ఇంకా బెటర్ వైజాగ్ సిటీ పోలీస్ పనిచేస్తారండి. అదే మాదిరిగా నెక్స్ట్ ఇయర్ అంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేస్తే స్టాఫ్ షార్టేజ్ కూడా ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా బెటర్ సర్వీస్ ఖచ్చితంగా వైజాగ్ సిటీ పోలీస్ ఇస్తారని నేను అందరికీ